మీరు కొద్దిగా హోల్డ్లో ఉండండి శివ, మళ్ళీ మీ దగ్గరికి లైవ్లో వస్తాను. ఇప్పుడు మనం పాకిస్తాన్లో ఉన్న ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం. ఎక్కడ పాకిస్తానీ పౌరుల మీద మనం దాడి చేయలేదు. పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద మనం ఎక్కడా కూడా దాడి చేయలేదు. మన టార్గెట్ ఓన్లీ పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రమే, ఉగ్రవాదుల శిబిరాల మీద మాత్రమే 9 చోట్ల దాడి చేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం మన సివిలియన్స్ మీద, మన ప్రజల మీద దాడి చేస్తుంది. కుంప్వారా జిల్లాలో అయితే అవతల బోర్డర్లో నిలబడి ఇటువైపు కాల్పులు జరుపుతూ ఉన్నారు, అక్కడ నుంచి మిసైల్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. సో జనాల మీదకి వాళ్ళ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఆ కుంప్వారా జిల్లాలో ఆ బోర్డర్లో ఉన్న జనం అంతా కూడా బంకర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే కొంత ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది పాకిస్తాన్. వాటిని నమ్మొద్దు, సోషల్ మీడియాలో వాటిని షేర్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే మన ఆర్మీ క్యాంపుల మీద దాడి చేసినట్టు, మన విమానాలను కూల్చేసినట్టు, ఆ కూలిపోయిన విమానం పక్కన నిలబడి వాళ్ళందరూ ఫోటో దిగినట్టు, ఇట్లాంటివన్నీ రకరకాల చెత్త అంతా కూడా పాకిస్తాన్ రన్ చేస్తోంది. పాకిస్తాన్ లాహోర్ బేస్ చేసుకుని అక్కడ నుంచి ఈ ఫేక్ న్యూస్ మొత్తాన్ని ప్రపంచానికి స్ప్రెడ్ చేస్తోంది. నిజం కంటే అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అన్నట్టుగా ఆ సామెత ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. మనం చెప్తున్న నిజాల కంటే మనం 9 చోట్ల వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను కొట్టామన్న నిజం ప్రపంచాన్ని ఇంకా రీచ్ కాకముందే పాకిస్తాన్ చేసే అబద్ధాలు, మన విమానాలు వాళ్ళని కొట్టేశారని, అక్కడ పడిపోయాయని, మన వాళ్ళు చనిపోయారని, క్యాంపుల మీద దాడి చేశారని, ఇట్లా రకరకాల న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అవి మాత్రం విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మొద్దు, అదంతా కూడా ఫేక్ న్యూస్, ఏఐ జనరేటెడ్ ఫోటోలు కొన్ని, వాటిని ఫేక్ న్యూస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ రన్ చేస్తున్నారు. దయచేసి ఇది అప్పీల్ చేసుకుంటున్నాం. ఇక రెండోది, సోషల్ మీడియాలో నడుస్తున్న కొన్ని కార్టూన్ల దగ్గరికి వద్దాం. ఈ యుద్ధాన్ని బేస్ చేసుకుని ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒక చిన్న కార్టూన్లో ఏ విధంగా తేల్చారో మీరు ఒకసారి చూడండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా గీశారో. ఇదిగో చూడండి, ఆ రోజు పెహల్గాం దాడి జరిగిన రోజు టెర్రరిస్టులు అక్కడ మగవాళ్ళందరినీ కూడా చంపేసి, మగవాళ్ళని నువ్వు హిందువా ముస్లింవా అని అడిగారు. ఎస్, నేను హిందువునంటే కాల్ చేస్తారు, నేను ముస్లింనంటే ఒకసారి ప్యాంట్ ఓపెన్ చేసి చూస్తారు సుంతి చేయించుకున్నాడా లేదా అని. అలా చూసి మరీ చంపారు. ఆడవాళ్ళు ఎవరిని కూడా చంపలా. పైగా ఆడవాళ్ళు కొంతమంది నా భర్తను చంపేసావు, నన్ను కూడా చంపేసేయని రిక్వెస్ట్ చేస్తే ఆమెను వాళ్ళు ఏమన్నారు తెలుసా టెర్రరిస్టులు? ఇగో చూడండి, భర్త చచ్చిపోయిన తర్వాత భార్య ఏడుస్తోంది. గన్ను గురిపెట్టిన టెర్రరిస్ట్ ఏం చెప్తున్నాడు? టెల్ మోడీ, పోయి మోడీకి చెప్పుకో, నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేసామంటే నువ్వు పోయి మోడీకి చెప్పాలి ఈ విషయాన్ని, మేము ఇట్లా చంపిన విషయాన్ని నువ్వు మోడీకి చెప్పుకోపో అన్నాడు. అందుకనే ఆ లేడీ ఏడుస్తూ ఉంటే అక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా కనపడుతుంది టెల్ మోడీ. ఆవిడ ఏడుస్తూ కన్నీళ్ళు, కింద భర్త చనిపోయి ఉన్నాడు, కన్నీరు పెట్టుకుంటున్న ఆ లేడీని ఆ ఉగ్రవాది ఏమంటున్నాడు చూడండి, టెల్ మోడీ, పోయి మోడీకి చెప్పుకో అన్నాడు. ఎస్, ఇప్పుడు ఇవాళ ఈ అటాక్ తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత అదే లేడీ, అక్కడ ఆ వీడియోలో కనపడిన ఆమె ఇక్కడ అంటోంది, ఐ టోల్డ్ మోడీ, నువ్వు చెప్పినట్టుగా నేను మోడీ గారికి చెప్పాను, చెప్పబట్టి ఇవాళ నువ్వు చచ్చావు. ఇవాళ నువ్వు ఆ రోజు చెప్పమన్నట్టుగా నా భర్తని చంపి, నా నుదుటి సింధూరాన్ని తీసేసి, నాకు పసుపు కుంకుమలు లేకుండా చేసి, నా భర్తను నాకు దూరం చేసి, నువ్వు చేసిన పాపానికి శిక్షగా నువ్వు ఆ రోజు మోడీ గారికి చెప్పుకోపో అన్నావు, టెల్ మోడీ అన్నావు. ఎస్, ఐ టోల్డ్ మోడీ అని ఉగ్ర రూపంతో కనిపిస్తున్న భారత స్త్రీని చూడొచ్చు మీరు. ఇక్కడ భారత మాత కనపడుతుంది, భారత స్త్రీ కాదు, భారత మాతలాగా కనిపిస్తుంది ఆమె. ఇక్కడ టెర్రరిస్ట్ అనేవాడు ఏడుస్తున్నాడు, అక్కడ ఉగ్ర రూపంతో ఉన్న టెర్రరిస్ట్ చూడండి ఎట్లా ఉన్నాడు. చూసారా, ఈ చిన్న కార్టూన్లో ఎంటైర్ వ్యవహారం అంతా కూడా ఉందండి. ఈ చిన్న కార్టూన్లో ఐ టెల్ మోడీ అనగానే ఎస్ ఐ టోల్డ్ మోడీ అని చెప్పి ఇప్పుడు ఆ మహిళ అంతా ఉగ్ర రూపంతో నిలబడి ఉంది, ఒక కాళీమాత మాదిరిగా, ఒక కనకదుర్గమ్మ అమ్మవారి మాదిరిగా, మహిషాసుర మర్దిని లాగా ఇక్కడ ఆ లేడీ నిలబడి ఉంది. ఐ టోల్డ్ మోడీ, నేను ఆల్రెడీ మోడీకి చెప్పాను కాబట్టి నీ పాపం పండింది, ఇవాళ మీరందరూ కూడా చచ్చారు అని. ఇది కూడా కిందంతా గుట్టలు, శవాల గుట్టలు, టెర్రరిస్టుల శవాల గుట్టలు. ఆ కార్టూనిస్ట్ ఎంత అద్భుతంగా గీసాడో చూడు. ఒక చిన్న లైన్, ఐ టోల్డ్ మోడీ, టెల్ మోడీ అంటే ఐ టోల్డ్ మోడీ. ఎస్, అక్కడ ఉగ్ర రూపంతో వాడు కనిపిస్తాడు, టెర్రరిస్ట్ కనిపిస్తాడు మనకి, రెచ్చగొడుతూ ఆ మహిళని టెల్ మోడీ అంటాడు. ఏడుస్తున్న ఆమె ఇక్కడ టోల్డ్ మోడీ అని ఉంటుంది. ఇక్కడ టెర్రరిస్ట్ ఏడుస్తున్నాడు, అక్కడ అమ్మాయి మన మన మన
భారత స్త్రీ ఏడ్చింది ఆ రోజు భర్తను కోల్పోయి. ఇక్కడ టెర్రరిస్ట్ ఏడుస్తున్నాడు, చుట్టూ శవాల గుట్టలు. ఇవాళ 9 చోట్ల మనం ఎక్కడైతే దాడులు చేశామో ఆ 9 ఉగ్రవాద శిబిరాల దగ్గర ఎవడి పార్ట్ ఏదో ఏరుకోవడానికి 6 రోజులు పడుతుంది. అంతలా ఛిద్రం అయిపోయాయి మనం చేసిన దాడికి. సో చచ్చిన వాళ్ళల్లో ఏ శవం ఎవరిదో పోల్చుకోవడానికి, ఆ శవంలో కాలు ఏదో చెయ్యి ఎవరిదో, గుండె ఎవరిదో, ఇంకొకటి ఎవరిదో పోల్చుకోవడానికి 6 రోజులు పడుతుంది వాళ్ళకి. అలా చేసి వచ్చాం కాబట్టే ఐ టోల్డ్ మోడీ అని గర్వంగా చెప్తోంది ఆ మహిళ. ఎస్, ఇవాళ పెహల్గాంలో చనిపోయిన 26 మందికి వాళ్ళ ఆత్మశాంతి లభించి ఉంటుంది. నివాళి, అదే ఘనమైన నివాళి మనం ఇచ్చింది. ఎస్, ఒక్కసారి ఇక్కడ ఉగ్రవాద శిబిరాల మీద మనం దాడులు చేస్తే పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ యాంకర్లు ఏడుస్తూ చదువుతున్నారు. మేము కూడా ఒక టీవీ ఛానల్లోనే ఉన్నాం. మరి పెహల్గాం దాడిలో 26 మందిని మా వాళ్ళను పొట్టన పెట్టుకుంటే మేము ఎక్కడే ఏడవలేదే. మేము ధైర్యంగానే ఉన్నాం, వాళ్ళందరికీ అండగా నిలిచాం, జై హింద్ అన్నాం. కానీ ఇవాళ పాకిస్తానీ యాంకర్లు చూడండి పాపం కన్నీరు గార్చేస్తూ ఉన్నారు. ఏది, సివిలియన్స్ని చంపితే ఏడిస్తే అర్థం ఉంది. అయ్యయ్యో మా పౌరులందరినీ చంపేశారే, మా బిడ్డల్ని చంపేశారే, మా తమ్ముళ్ళని చంపేశారే, మా చెల్లెల్ని చంపేశారే, మా అక్కలను చంపేశారే అని ఏడిస్తే అర్థం ఉంటుంది. టెర్రరిస్టులను చంపితే ఏడవటం ఏందండి, నాకు అర్థం కాదు. సిగ్గుండక్కర్లా. ఇప్పుడు మేము 26 మందిని అత్యంత దారుణంగా నుంచోబెట్టి కాల్చి చంపారు. భర్త ముందు భార్యను చంపారు, అమ్మ ముందు కొడుకుని చంపారు, అన్న ముందు అక్క ముందు తమ్ముడిని చంపారు, తల్లి ముందు బిడ్డను చంపారు. అలా చంపితే 26 మందిని మీరు పొట్టలు పెట్టుకుంటూ మేము ఏడవలేదే, మేము జై హింద్ అన్నాం. ఎస్, నీ ఎంత తేలుస్తామన్నాం, ఏడవలేదే. కానీ వాళ్ళ ఉగ్రవాదుల్ని, టెర్రరిస్టుల్ని మేము, మా టీం వచ్చి, ఆర్మీ వచ్చి నీ పైన దాడి చేస్తే వెక్కి ఏడుస్తున్నారు పాపం యాంకర్లు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ప్లే చేయండి ఆ తల్లి ఏమంటుందో. मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे. అది పాపం ఎందుకు ఏడుస్తుంది ఆ తల్లి నాకు అర్థం కాదు. ఉగ్రవాదుల్ని, ఆ ఉగ్రవాదులు మీకు కూడా భారమే, మీ దేశాన్ని కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. తల్లి, ఆ తల్లికి ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు కన్నీళ్లు పెడుతున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు కూడా మాలాగా టీవీలో యాంకర్వి, మీది మాది ఒకే జాతి, అయినా కూడా చెప్తున్నాం మేము ఏడవం కూడా. కానీ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అంత ఏడుపు? నీ భర్త ఏదో చనిపోయినట్టు, నీ కొడుకు ఏదో చనిపోయినట్టు, మీ నాన్న ఏదో చనిపోయినట్టు, అది కూడా పాకిస్తాన్ తరఫున యుద్ధంలో పార్టిసిపేట్ చేసి చచ్చిపోయినట్టు ఏడుస్తున్నావు. ఉగ్రవాదులు చచ్చింది అక్కడ. ఉగ్రవాదుల్ని లేకుండా చేయాలని ప్రపంచం మొత్తం చూస్తోంది కదా. ఎందుకు అంతలా ఏడుస్తున్నారు మీరు? ఎవరన్నా ట్రాన్స్లేట్ చేయండి, ఆ తల్లికి పంపిద్దాం. వీలైతే పాకిస్తాన్కి సోషల్ మీడియాలో పెడితే చూస్తుందేమో, లేకపోతే ఆవిడ ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టా అకౌంట్ కనుక్కుంటే దానికన్నా ట్యాగ్ చేసి పెడదాం. ఆ తల్లికి ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, అంత అవసరం లేదు. ఎందుకు ఉగ్రవాదులు చంపితే ఏడవటం ఏంటి? ఉగ్రవాదులు చంపితే ఏడవాల్సిన అవసరం ఏంటి? ఒకసారి మళ్ళీ బయట ప్లే చేయండి, యాంకర్ని ప్లే చేయండి. లైవ్లో ఏడుస్తూ వార్తలు చదువుతున్నారు అక్కడ యాంకర్లు. లైవ్లో ఏడుస్తూ ఉగ్రవాదులు మా బిడ్డలను చంపుతారా, మా ఉగ్రవాదులను చంపుతారా, ఏదో మీ దగ్గరికి వచ్చి మీ టూరిస్టులను చంపినంత మాత్రాన మా వాళ్ళని అన్యాయంగా చంపేస్తారా, మా శిబిరాల మీద దాడులు చేస్తారా, మిస్సైల్స్ పంపుతారా, అయ్యయ్యో ఇదిగో ఇంత అన్యాయం జరిగిపోయిందని అక్కడ టీవీ యాంకర్లు ఏడుస్తున్నారు. ఒకసారి ప్లే చేయండి ఆడియో. अल्लाह की क्या बोलते भेलपुरी खा रहे थे. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे,
बल्कि अल्लाह से ये दरख्वास्त करें कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत। అమ్మ ఆమెను కాస్త ఓదార్చండి సోషల్ మీడియాలో. ఆయన ఆ యాంకర్ తల్లి ఎవరో, ఆవిడ పేరేదో ఈజీగా దొరుకుతుంది, సోషల్ మీడియాలో అకౌంట్ కూడా దొరుకుతుంది. వీలైతే మనం ఒక వీడియోలు ఇచ్చి తల్లి ఏడవకు, చచ్చింది టెర్రరిస్టులు అన్న విషయాన్ని ఆవిడ కాస్త కన్వే చేయండి. పాపం ఏమి యాక్టింగ్ చేస్తుందంటే కళ్ళంట జలధారలు కారిపోతూ ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే సిగ్గు ఉండక్కర్లా, చచ్చింది టెర్రరిస్టులు. అక్కడ టెర్రరిస్టులు, అది పాకిస్తాన్ కూడా పట్టి పీడిస్తున్న సమస్య అది నిజం చెప్పాలంటే. కాకపోతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు వాళ్ళు. పాకిస్తాన్ డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ ఐఎస్ఐ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థలు, లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థలు. సో వాళ్ళని వీరే పెంచి పోషించి పక్క దేశాల మీద కుసిగొలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళందరినీ చంపుతూ పోతే మేము వచ్చి రిటర్న్ దాడి చేస్తే అందులో వాళ్ళు చస్తే దానికి ఏడుస్తూ చచ్చిపోతుంది. ఏదో నా బిడ్డ చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, నా తమ్ముడు చచ్చిపోయాడు, మా అన్న చచ్చిపోయాడు అన్నట్టుగా ఏడుస్తుంది ఆ తల్లి. ఆవిడ ఒక్కటి కాదు, పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ యాంకర్లు అందరూ ఇండియా మీద పడి ఆడవటమే, ఇండియా మీద తప్పుడు కథనాలు ప్రసారం చేయటమే. ఇప్పుడు ఒకసారి పాకిస్తానీ ఛానల్స్ మీరు ఓపెన్ చేసి చూడండి, వస్తాయో రావో నాకు తెలియదు. అక్కడ నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఇంతమందిని చంపేసాం, అంతమందిని చంపేసాం, వాళ్ళ విమానాలు కూల్చేసాం, వాళ్ళ సైనికులను చంపేసాం, ఆర్మీ బేస్ క్యాంపుల మీద అటాక్ చేసాం, ఎంతమంది మన సక్సెస్, మన మిలిటరీ చేసిన అద్భుతం అంటూ రకరకాల కథనాలతో ఊదరగొట్టేస్తూ ఉన్నారంట. అంతేగాని ఈ 9 చోట్ల భారతదేశం చేసిన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఇష్యూను మాత్రం హైలైట్ చేయట్లే వాళ్ళు. ఎందుకంటే లోకల్ ప్రజలందరి ముందు మళ్ళీ మనం చేతగాని చవట దద్దమ్మలం అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ అయిపోకుండా ఇదిగో ఈ రకంగా యాంకర్లు అందరూ కూడా ఏడుస్తూ వాళ్ళు ఆ తప్పు న్యూస్ని అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఉగ్రవాదులు చచ్చినందుకు ఏడవక్కర్లేదు అన్న విషయాన్ని ఆ యాంకర్ తల్లికి చెప్పండి. ఒక న్యూస్ ఛానల్ తరపున మేము అప్పీల్ చేసుకుంటూ ఉన్నాం. ఇక ఒకసారి మళ్ళీ కార్టూన్ దగ్గరికి వద్దాం.